సింగర్ మంగ్లీ పైన కొన్ని రోజులుగా ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో తెలిసిందే. దాదాపు 100 మంది నుంచి మంగ్లీ ఆమె సోదరుడితో పాటు కొంతమంది కలిసి భారీగా నిధులు వసూలు చేశారని, వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తామని ఆశ చూపించారని, తీరా డబ్బుల గురించి అడుగుతుంటే చంపుతామని బెదిరిస్తున్నట్టు వారిపైన న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బిఎన్ఎస్ సెక్షన్ 351, 352 కింద మంగ్లీ పైన కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఇప్పుడు ట్విస్ట్ ఉన్నట్లుగా సింగర్ మంగ్లీ మాటలతో అర్థమవుతోంది. తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చి తనదేం తప్పు లేదని, అసలు విషయం వేరే ఉందంటూ కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. మీతో ఫ్రెండ్షిప్ చేద్దామనుకుంటే మీరేంటి, సంబంధం లేని కరెన్సీ నోట్ల వీడియోలను వైరల్ చేస్తున్నారు. సినిమాల మీద మక్కువతో నా పేరు వాడుకోవాలని చూస్తున్నారు. కోకాపేటలో స్కూల్ పబ్ ఎక్కడుందో నాకు తెలియదు. ఇక స్టోరీలోకి వెళ్తే, నేను ఏ తప్పు చేయలేదు. నేను ఒక పాట చేస్తే ప్రజలు ఎందుకు ఇంతలా ఆశీర్వదిస్తున్నారు? ఎందుకు వందల మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి? మీరందరూ ఎందుకు లైక్ చేస్తున్నారు చెప్పండి. నాకేం అవసరం ఉందండి? అసలు నా వీడియో ఏదైనా ఉందా? చూపించగలుగుతారా? ఆ ఫోటోలో ఉన్నది నా తమ్ముడు కాదు. ఆ కట్టలు లెక్క పెట్టే ఫోటోలో ఎవరున్నారండి? ఆ వీడియోలో డబ్బులు లెక్క పెడుతున్నది ఎవరు? అందులో నా తమ్ముడి ముఖం ఉందా? మాకు సంబంధం లేని విషయాలని మా మీద ఎందుకు రుద్దుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. మీడియాలో లేదా సోషల్ మీడియాలో ఏదైనా వేసేటప్పుడు కొంచెం ఆచితూచి వెరిఫికేషన్ తీసుకొని వేయాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇందులో నా భాగస్వామ్యం ఉందంటే మీరు ఎక్కడికైనా రమ్మని చెప్పండి, నేను సిద్ధం. మీడియా మిత్రులందరికీ చెప్తున్నాను, ఈ కేసులో నా భాగస్వామ్యం లేదని తేలితే ఆ సుబ్బు అనే అడ్వకేట్ను మీరేం చేస్తారో నాకు మాట ఇవ్వాలి. దానికి సిద్ధమా? ఆయన నన్ను ఇంతగా మానసిక క్షోభకు గురి చేశాడు. ఎక్కడ చూసినా మంగ్లీ అని ఎందుకు నెగిటివిటీని ఇంత సెన్సేషనల్ చేస్తున్నారు? నేను మీడియాను తప్పుపట్టట్లేదు. నేను కూడా మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఇన్స్టాలో వచ్చే ఆ రీల్స్ మీ ఇంట్లో వాళ్ళ మీద వస్తే మీరు ఎంత బాధపడతారో ఆలోచించండి. నేను మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. ఆ అడ్వకేట్ కేవలం ఫేమస్ అవ్వడం కోసమే ఇదంతా చేస్తున్నాడు. ఆయన మాటలు మీరు గమనించండి. నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్తాను, శ్రీముఖి అంటే నాకు క్రష్ అని చెబుతున్నాడు. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్కు వెళ్ళాలనేది ఆయన ప్లాన్. నాతో మాట్లాడేటప్పుడు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేద్దామనుకుంటుంటే మీరేంటి ఇంత అహంకారంగా మాట్లాడుతున్నారు అని అంటున్నాడు. కేసు పెడతామంటే గర్వంగా మాట్లాడకుండా ఎందుకుంటాను? నేను తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఆయన ఎంత వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నాడో, ఎలా డిమాండ్ చేస్తున్నారో నా దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయి. నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నిన్ననే కర్ణాటకలో ఒక కాలేజీ ప్రోగ్రామ్ చేసి వచ్చాను. దయచేసి నా అప్డేట్స్ చూడండి అని మంగ్లీ చెప్పుకొచ్చారు. న్యాయవాది సుబ్బారావు తనపైన చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని సింగర్ మంగ్లీ ఆరోపించారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ, ఆమె సోదరుడు, అతని స్నేహితులు తన క్లయింట్లను కోట్లాది రూపాయలు మోసం చేశారని న్యాయవాది సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తనపైన వస్తోన్న ఆరోపణల్ని ఖండిస్తూ మంగ్లీ ఆదివారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను 150 కోట్ల మోసానికి పాల్పడినట్టు న్యాయవాది సుబ్బారావు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తనతో దురుసుగా మాట్లాడమే కాకుండా డబ్బులు డిమాండ్ చేశారని, అవి ఇవ్వనందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తనకు సంబంధం లేని కరెన్సీ నోట్ల వీడియోలను వైరల్ చేస్తూ తనను మానసిక వేదనకు గురి చేస్తున్నారని వాపోయారు. 14 ఏళ్ల నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నానని, ఒక బంజారా ఆడబిడ్డనైన తనను కావాలనే బదనాం చేస్తున్నారని అన్నారు. తన పేరు చెప్పుకొని ఎవరో వసూలు చేస్తే దానికి తాను ఏమి చేయాలని తనకు ఎలా తెలుస్తుందని, తానేమైనా రోబోనా అని ప్రశ్నించారు. నిత్యం ప్రోగ్రాంలతో బిజీగా ఉండడం వల్ల బయటకు రాలేకపోయానని పేర్కొన్నారు. తన పేరును వాడుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కోకాపేటలో స్కూల్ పబ్ ఎక్కడుందో తనకు తెలియదని, ఆ బిజినెస్ మైండ్ తనకు లేదని చెప్పారు. బాలాజీ నాయక్, మధు నాయక్ దందా చాలా రోజుల నుంచి నడుస్తుందని, ప్రస్తుతం వారి కేసు సిఐడి పరిధిలో ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో నష్టపోయిన బాధితులకు తాను అండగా నిలబడతానని స్పష్టం చేశారు. సినిమాల మీద మక్కువతో తన పేరును సుబ్బారావు వాడుకోవాలని చూస్తున్నారని, మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడని తెలిపారు.
తాను ఈ కేసులో ఉన్నట్లు నిర్ధారణ అయితే ఎక్కడికి రావడానికైనా సిద్ధమని క్లారిటీగా చెప్పారు సింగర్ మంగ్లీ.